హలో గైస్, ఈ వీడియోలో మనం డావించి రిజాల్వ్ లో 3D టెక్స్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. డావించి రిజాల్వ్ ఓపెన్ చేసుకుని ఒక క్లిప్ ఇంపోర్ట్ చేసుకున్నా గైస్. ఈ క్లిప్ చూడొచ్చు మనం ఇక్కడ డ్రోన్ క్లిప్ స్టాక్ ఫుటేజ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాను, చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఇది టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నా గైస్. టైమ్ లైన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇది క్లిప్ గైస్ మనకి. సో ఇప్పుడు 3D టెక్స్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫ్యూజన్ ట్యాబ్కి వెళ్ళాలి. ఇప్పుడు ఫ్యూజన్ ట్యాబ్ ఎలా ఓపెన్ చేసుకోవాలో చూద్దాం గైస్. ఫస్ట్ మీరు ఏ క్లిప్ అయితే ఫ్యూజన్ ట్యాబ్లో ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ క్లిప్ మీద మీ ప్లే హెడ్ ఉంచండి గైస్. సో ఆ క్లిప్ మీద మీ ప్లే హెడ్ ఉంచి ఫ్యూజన్ ట్యాబ్ మీద ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఫ్యూజన్ ట్యాబ్లో ఆ క్లిప్ ఓపెన్ అయ్యింది. సో ఇప్పుడు ఫ్యూజన్ ట్యాబ్లోకి వచ్చేసాం మనం ఫ్యూజన్ ట్యాబ్లోకి వచ్చిన వెంటనే మనకి ఇక్కడ 2 నోట్స్ ఉన్నాయి, మీడియా ఇన్ 1, మీడియా అవుట్ 1 అని. అంటే ఏంటంటే ఇప్పుడు మీడియా ఇన్ 1 ఏంటంటే మన డ్రోన్ ఫుటేజ్ ఉంది కదా, ఈ ఫుటేజ్ ఇది. ఈ అవుట్ ఏంటంటే మనకి అవుట్పుట్ ఇమేజ్. అంటే మనం ఈ మధ్యలో ఏమన్నా ఎఫెక్ట్స్ యాడ్ చేసినా, ఏమన్నా మాడిఫై చేసినా, ఈ అన్ని ఎఫెక్ట్స్ని ఉంచి మనకి అవుట్పుట్ వీడియో అనేది వస్తుంది గైస్. సో ఇప్పుడు ఈ లింక్ తీసేస్తే చూడండి గైస్, ఇప్పుడు ఈ లింక్ తీసాను నేను. సో మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు, అంటే మనం ఏం అవుట్పుట్ ఇవ్వట్లేదు. సో ఖచ్చితంగా మనకు అవుట్పుట్ అనేది కనెక్షన్ ఉంటేనే మనకి వీడియో అనేది వస్తుంది. సో ఈ ఫైనల్ అవుట్పుట్ గైస్, ఇది ఫైనల్ అవుట్పుట్ నోడ్. ఇది చూడొచ్చు, మనకు అదే రెండర్ అవుతుంది, మనకు అదే ఎడిట్ పేజ్లో వస్తుంది గైస్. ఫైనల్ అవుట్పుట్ నోడ్లో ఏముంటే. సో అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి కింద 2 కనిపిస్తున్నాయి చూడండి గైస్. ఇక్కడ 2 సర్కిల్స్ లాగా, రైట్ సెకండ్ దాంట్లోనేమో వైట్ కలర్లో ఉంది. ఇక్కడ మనకి 2 విండోస్ ఉన్నాయి కదా గైస్, ఇది 1, ఇది 2. ఇది మనకి 2లో ఉందంటే సెకండ్ మానిటర్లో కనిపిస్తుందని. ఇవి ఎలా చేంజ్ చేసుకుంటామంటే మీరు దీని మీద క్లిక్ అయినా చేయొచ్చు, ఈ డాట్స్ మీద, లేదా మీరు మన కీబోర్డ్లో 2 ప్రెస్ చేస్తే దీంట్లో వస్తుంది గైస్ వీడియో అనేది. మనకి ఇప్పుడు ఏ నోడ్ మీద అయినా సెలెక్ట్ చేసి మీరు మనకి ఈ ఫస్ట్ నోడ్లో మనకి ఏం పిక్చర్ ఉందో, ఏ వీడియో ఉందో, ఎట్లా ఉందో, మన ఎఫెక్ట్స్ తర్వాత ముందా, ఏ నోడ్ అయినా సరే మీరు ఆ నోడ్ చూద్దాం అనుకుంటే ఈ 2 ప్రెస్ చేసి ఇప్పుడు ఇది మనకి ఈ విండోలో కనిపిస్తుంది గైస్. లేదు నేను ఇది ఈ విండోలో చూసుకుంటా అవుట్పుట్ అనేది నాకు ఈ మీడియా ఇన్ 1 ఏమో నాకు ఈ విండోలో కావాలంటే ఇక్కడ దీన్ని ప్రెస్ చేసి 1 ప్రెస్ చేస్తే ఇది ఇక్కడికి వస్తుంది గైస్, ఈ విండోలో. అట్లా మనం ఏ విండోలో కావాలంటే ఆ విండోలో 1, 2 అని మనం ఏ నోడ్ అయినా సరే చూసుకోవచ్చు గైస్. సో ఇప్పుడు మనం 3D టెక్స్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు గైస్, ఇవన్నీ మనకి ఎక్కువ యూజ్ చేసే నోట్స్. సో ఇక్కడ అవైలబుల్గానే ఉంటాయి. ఆర్ కంట్రోల్ స్పేస్ ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ సెలెక్ట్ టూల్ ఓపెన్ అవుతుంది గైస్. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకుని మీకు ఏ టూల్ కావాల్స్తే ఆ టూల్ క్లిక్ చేసి యాడ్ చేస్తే డైరెక్ట్గా మీకు ఇక్కడికి వస్తుంది గైస్, ఎడిటర్లోకి, నోడ్ ఎడిటర్లోకి. సో ఇది నాకు అవసరం లేదు, డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు 3D టెక్స్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ 3D అంటున్నాం కాబట్టి ఇవన్నీ మనకి ఈ కార్నర్లో ఉన్నవన్నీ 3Dకి సంబంధించినవి గైస్ టూల్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ T అని కనిపిస్తుంది గైస్, దీని మీద హోవర్ చేస్తే టెక్స్ట్ 3D అని కనిపిస్తుంది. సో ఇది నేను క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఇక్కడ వదులుతున్నా గైస్. లేదా క్లిక్ అయినా చేయొచ్చు, మీకు ఆటోమేటిక్గా మీకు నోడ్ గ్రాఫ్లోకి వస్తుంది. సో నేను ఈ పొజిషన్లో పెట్టుకుందాం అనుకున్నా కాబట్టి క్లిక్ చేసి డ్రాగ్ చేసి అక్కడ వదిలాను. సో నెక్స్ట్ మెర్జ్ చేసుకోవాలి గైస్. మెర్జ్ 3D అనేది నోడ్ కూడా కావాలి. సో నాకు మెర్జ్ 3D నోడ్ కావాలి అండ్ రెండర్ 3D నోడ్ కావాలి. ఇదేంటంటే గైస్, రెండర్ 3D అనేది మనం 3D ఆపరేషన్స్ ఏం పర్ఫామ్ చేసినా సరే రెండర్ 3D నోడ్కి కనెక్షన్ ఇస్తాం గైస్. 3Dలో ఉన్న అన్ని చివరికి రెండర్ నోడ్కి కనెక్షన్ ఇస్తాం. దీని నుంచి మనం మన యాక్చువల్ ఫుటేజ్కి కనెక్షన్ ఇచ్చుకుంటాం గైస్, ఇట్లా మెర్జ్ చేసుకుంటాం. సో రెండర్ 3D నోడ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం గైస్. సో నేను డిలీట్ చేస్తాను. సో ఫస్ట్ మనం 3D టెక్స్ట్ క్రియేట్ చేసుకుందాం. సో ఫస్ట్ మన టెక్స్ట్ నోడ్ అనేది మనం విండో 1లో చూసుకుందాం గైస్. సో టెక్స్ట్ నోడ్ క్లిక్ చేసి 1 క్లిక్ చేయండి, మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ విండోలో. సో నెక్స్ట్ ఇక్కడ మనకి టెక్స్ట్ ఉంది కదా గైస్, ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లో. సో ఇక్కడ మీరు ఏదైతే టెక్స్ట్ ఇద్దాం అనుకుంటున్నారో 3D టెక్స్ట్ అది అక్కడ ఇవ్వండి గైస్. నేను 3D టెక్స్ట్ అని టైప్ చేశాను. సో ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ని మన వీడియోలోకి కావాలి, మన అవుట్పుట్లోకి కావాలి. సో ఎట్లా అంటే, సో మనం ఈ మర్జ్ నోడ్ యాడ్ చేస్తున్నాం కదా, సో దీన్ని డిలీట్ చేద్దాం ఫస్ట్. సో నెక్స్ట్ టెక్స్ట్ నోడ్ ఇక్కడ ఈ స్క్వేర్ టైప్లో ఉంది కదా గైస్, వైట్గా, దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి ఈ ఎల్లో పిన్కి కనెక్ట్ చేయండి గైస్. ఓకే, కనెక్ట్ అయినట్టు ఇప్పుడు. సో నెక్స్ట్ ఇప్పుడు రెండర్ 3D 1 అని ఉంది కదా గైస్, దీన్ని ఈ అవుట్పుట్ నోడ్ని, ఇది ఇన్పుట్ గైస్, మనకి ఇది అవుట్పుట్ ఇస్తున్నట్టు నోడ్కి. సో ఇప్పుడు ఈ రెండర్ 3D 1 ఈ అవుట్పుట్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి మీరు మీడియా ఇన్ 1కి ఈ అవుట్పుట్ మీద కనుక తీసుకొచ్చి వదిలితే ఆటోమేటిక్గా మీకు మెర్జ్ నోడ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది గైస్. అంటే ఏంటంటే ఇప్పుడు మన 3D టెక్స్ట్ అనేది మనం క్రియేట్ చేసాం, అలాగే మన వీడియో ఉంది. ఈ ఎల్లో ఇన్పుట్ ఏంటంటే గైస్ మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనమాట, బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. ఈ గ్రీన్ ఇన్పుట్ అంటే ఏంటంటే గైస్, చూసారా ఫోర్గ్రౌండ్ అని ఉంది, అంటే మనకి ముందు ఉంటుంది గైస్ వీడియో, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఫోర్గ్రౌండ్ ఇమేజ్.
సో మన టెక్స్ట్ అనేది ఫోర్గ్రౌండ్లో ఉంటుంది, సో మనకి ముందు ఉంటుంది, మన వీడియో అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. సో ఈ మర్జ్ నోడ్ క్రియేట్ అవుతుంది గైస్. ఈ మర్జ్ నోడ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా కూడా మర్జ్ నోడ్స్ క్రియేట్ చేసుకో. ఇక్కడ చూసారా గైస్, మనకి ఇది మర్జ్ నోడ్ గైస్. డ్రాగ్ చేసి వదిలినా మీకు మర్జ్ నోడ్ అని వస్తుంది, మర్జ్ నోడ్ వస్తుంది. ఇట్లా మీరు చేయకపోయినా దీని నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చుకుని, ఇక్కడ ఫోర్గ్రౌండ్ దీనికి కనెక్షన్ ఇచ్చుకుని, ఈ అవుట్పుట్ అనేది మీడియా అవుట్కి ఇచ్చుకుంటే మనకు ఆటోమేటిక్గా మీడియా అవుట్లో మనకి ఇది ఫోర్గ్రౌండ్కి వస్తుంది గైస్ మన టెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేయాలంటే మన టెక్స్ట్ 3Dకి ఇక్కడ ఇన్స్పెక్టర్ ట్యాబ్లో క్లిక్ చేయండి గైస్, మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇన్స్పెక్టర్ ట్యాబ్లో ఎక్స్ట్రూజన్లో మనకి ఎక్స్ట్రూజన్ డెప్త్ అని ఉంది కదా గైస్, ఇది ఇంక్రీజ్ చేయండి. సో మీరు విండో 1లో చూడండి, మీకు అర్థమవుతుంది క్లారిటీగా మన టెక్స్ట్కి డెప్త్ అయితే వస్తుంది. సో మీరు ఎంత డెప్త్ ఇద్దాం అనుకుంటే అంత డెప్త్ డ్రాగ్ చేసి ఇక్కడ వదలండి గైస్. సో ఇప్పుడు చూసారా గైస్ మనకి 3D టెక్స్ట్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే మన రెండర్ 3D1 అని ఉంది కదా గైస్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ లైటింగ్లో ఇన్స్పెక్టర్ ట్యాబ్లో లైటింగ్ షాడోస్ అనేబుల్ చేయండి గైస్. సో ఇప్పుడు మనకి చూడండి మన టెక్స్ట్ అనేది మన అవుట్పుట్ విండోలో బ్లాక్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం లైటింగ్ యాడ్ చేద్దాం. టెక్స్ట్ 3D మీద క్లిక్ చేసి కంట్రోల్ స్పేస్ క్లిక్ చేసిన వెంటనే కీబోర్డ్లో మీకు సెలెక్ట్ టూల్ వస్తుంది గైస్. సో ఇక్కడ మీరు డైరెక్షనల్ లైట్ అని సెర్చ్ చేయండి. డైరెక్షనల్ లైట్ 3DL అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి యాడ్ చేసుకోండి గైస్. మీకు ఆటోమేటిక్గా అదే డైరెక్షనల్ లైట్ యాడ్ చేసి మర్జ్ 3D నోడ్ క్రియేట్ చేసి మన రెండర్ కనెక్ట్ చేస్తుంది. అండ్ ఇప్పుడు చూడొచ్చు మనకి మన టెక్స్ట్ అనేది వైట్గా అయింది. సో ఇప్పుడు మనం డైరెక్షనల్ లైట్ మీద క్లిక్ చేసి, ఇది మనకు డైరెక్షనల్ లైట్ గైస్, మనం వ్యూపోర్ట్ 1లో చూడండి కనిపిస్తుంది. సో ఇది మనం కొంచెం వెనక్కి జరుపుకుందాం. చూడండి గైస్, మీకు ఇక్కడ తెలుస్తుంది నేను డైరెక్షన్ మారుస్తున్నాను. సో ఇది మీరు ఎలా జరపాలంటే మీకు స్క్రోల్ చేస్తే పైకి కిందకి జరుగుతుంది గైస్. అలాగే మౌస్ బటన్ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే మిడిల్ మౌస్ బటన్ మీకు ఎటు కావాలితే అటు జరుపుకోవచ్చు గైస్, ఇది వ్యూపోర్ట్. సో ఇప్పుడు నేను ఇది ఇంకా రైట్ సైడ్కి జరుపుతున్నాను. అండ్ ఇది కొంచెం రొటేట్ చేద్దాం మనం, అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఏందనో. చూడండి మనకి అవుట్పుట్ విండోలో లైటింగ్ అనేది మారుతుంది మనం రొటేట్ చేస్తుంటే. సో ఇది రొటేషన్ గైస్, మన లైట్ రొటేషన్. సో నేను ఇది మళ్ళీ రీసెట్ చేసేస్తున్నాను డిఫాల్ట్ స్టేజ్కి, మధ్యలోకి తీసుకొచ్చేద్దాం. సో కొంచెం వెనక్కి జరుపుకుంటున్నా గైస్, అంతే. సో ఇప్పుడు చూడొచ్చు. సో ఇప్పుడు మన టెక్స్ట్ అనేది 3D అయిపోయింది గైస్. సో ఇప్పుడు మన టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేయాలంటే టెక్స్ట్లోకి వచ్చి, సో చూడండి గైస్, ఇప్పుడు మన వీడియోలోకి మన 3D టెక్స్ట్ అనేది వచ్చేసింది. సో ఇప్పుడు టెక్స్ట్ మీద క్లిక్ చేసి మనకి ఇన్స్పెక్టర్ నోడ్లో ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా గైస్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రొటేషన్లో చూడొచ్చు మనకు వై తిప్పుతుందని. ఇప్పుడు చూడొచ్చు మన 3D టెక్స్ట్ అనేది రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది మనకి ఈ యానిమేషన్ కావాలనుకుంటే ఎలా అంటే గైస్, ఇప్పుడు నేను ఇది మళ్ళీ డిఫాల్ట్ పెట్టేస్తున్నాను. మనకి ఇది టైం లైన్ గైస్, ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ అన్ని ఫ్రేమ్ నెంబర్స్ ఉన్నాయి, సెకండ్ ఫ్రేమ్ నెంబర్స్. సో ఇది ప్లే అవుతుంది ఇప్పుడు మనకి వీడియో, ఈ రెడ్ బార్ చూసారా వెళ్తుంది. సో ఇది నేను 20 ఫ్రేమ్స్ దగ్గర పెట్టి డైమండ్ సింబల్లో ఉంది కదా గైస్, ఇది కీ ఫ్రేమ్ ఎనేబుల్ చేస్తుంది గైస్. ఒక క్లిక్ చేయండి, సింగిల్ క్లిక్. సో చూసారా రెడ్గా మారింది. సో ఇప్పుడు 20 ఫ్రేమ్స్ దగ్గర మనకి ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ అయింది గైస్. మనకి ఎలా తెలుస్తుంది అంటే అది ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను కొంచెం ప్లే చేస్తున్నాను. ఇక్కడ చూసారా గైస్, మనకి వైట్ కలర్లో బ్రైట్గా ఒక మార్క్ లాగా పడింది. సో ఆ ప్లేస్లో ఒక కీ ఫ్రేమ్ పడినట్టు నేను మన ప్లే హెడ్ మళ్ళీ ఒక 160 ఫ్రేమ్స్ దగ్గరికి జరుపుకుంటున్నా గైస్. ఇప్పుడు నేను ఇది రొటేట్ చేస్తున్నాను వై. సో ఒక రొటేట్ చేశాను గైస్. ఇక్కడ స్పెసిఫిక్గా ఇంకా 360 degrees టైప్ చేసుకుంటా గైస్. ఇంకా స్పెసిఫిక్గా నాకు కావాలనుకుంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ వాల్యూ చేంజ్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ ప్లేస్లో మనకి కీ ఫ్రేమ్ అనేది క్రియేట్ అయిపోతుంది గైస్. సో చూసారు ఇక్కడ కూడా ఒక కీ ఫ్రేమ్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ కీ ఫ్రేమ్ 20 ఫ్రేమ్ నుంచి 0 నుంచి వై రొటేషన్లో ఈ కీ ఫ్రేమ్కి వచ్చేసరికి 360 రొటేట్ అవుతుంది గైస్. సో ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి. సో చూసారుగా గైస్, ఈ సింపుల్ 3D టెక్స్ట్ యానిమేషన్ మనకి చాలా సింపుల్ క్రియేట్ చేయడం ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరింత కంటెంట్.